హై వ్యూవర్స్, ఈ వేణు అనబడే వేణుస్వామి అనే వ్యక్తి ఆస్ట్రాలజీ అనే పేరుతో, జాతకాలు అనే పేరుతో 2024 ఎన్నికలకు ముందు అతను అతను ఆడినటువంటి ఓరి భగవంతుడా మొత్తం క్రాస్ చెక్ చేస్తా పోతా ఉంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని ప్రాపర్ వెళ్ళి విచారిస్తే ఎంతోమంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, పేటీఎం బ్యాచ్, వైసీపీ వాళ్ళు మొత్తం బయటపడతాం ఖాయం. అందులో ఎంతమంది జైల్లోకి వెళ్తారంటే అనేది ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసుల మీద ఆధారపడి ఉంటుంది. టీవీ5 మూర్తి చెప్తున్నాడు అన్నది కాదండి, జస్ట్ రూట్ లెవెల్లో ఉన్నవి చెక్ చేసుకుంటూ ఉన్నా. ఆ వేణుస్వామి ఎక్కడన్నా ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇస్తే ఆ కింద కామెంట్లు పెట్టి చెక్ చేస్తూ ఉన్నా. ఎవరైనా తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు చేసినవి ఏంటని తెలుస్తూ ఉన్నా. కోట్లండి, 100 కోట్లు పెద్ద మాఫియానే రన్ చేశారండి వీళ్ళు. ఆల్రెడీ వైసీపీ ఓడిపోయేదన్న విషయం అందరికి అర్థమైపోయింది. అటువంటి మూమెంట్లో చంద్రబాబు జాతకం బాలేదంటూ, లోకేష్ జాతకం బాలేదంటూ, మరలా జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా రాణిస్తాడు, అతనే గెలవబోతున్నాడు అంటూ చెప్పి ఒక్కసారిగా ఈ బెట్టింగ్లు కాసే వాళ్ళు ఉంటారు చూశారు, వారికి అటెన్షన్ అంతా కూడా డైవర్ట్ అయ్యేలా చేశారు. అలా వాళ్ళు వీళ్ళు చెప్తున్నవి కింద కామెంట్స్ ప్రతి ఇవన్నీ చెక్ చేసుకుంటా పోతా ఉంటే అసలు వీళ్ళు చెప్పింది విని లక్షల్లో బెట్టింగ్లు వేశారు, కొంతమంది కోట్ల బెట్టింగ్ వేశారు. దెన్ ఇలా బెట్లు వేస్తున్నప్పుడు ఈ వేణు చుట్టుపక్కల కొంతమంది ఉన్నారు కదా బ్యాచ్, వీళ్ళంతా కలగలిపి టీడీపీ గెలిచిందని బెట్లు వేస్తున్నారు. ఇది రఫ్గా మనకు బయటకు వస్తున్న ఒక ఐడియా. దీని మీద ఇప్పుడు పోలీసులు విచారణ చేయాలి, ప్రాపర్గా చాలా లోతుగా విచారణ చేయాలి. టీవీ5 మూర్తి కూడా ఈ పాయింట్ టచ్ చేయాలి. ఇంకా ఇది కనుక టచ్ చేస్తే అప్పుడు ఇంకా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా టీవీ5 క్యూ కడతారు. ఈవెన్ పలు సందర్భాలలో ఈ వేణు చేసే వీడియోలు కానీ గతంలో నా ఫేస్బుక్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు పెట్టే కామెంట్లు అని చూస్తూ ఉంటా. ఈయన ఎవరెవరు పోస్టులు తీసుకొచ్చి ఆయన పెట్టుకుంటా ఉంటాడు. అందులో నేను ఇంకొంతమంది ఉన్నారులేండి, మా పోస్టులు తీసుకెళ్ళి ఆయన పెట్టుకుంటా ఉంటాడు. దెన్ కింద మొత్తం ఈయన పొగుడుతూ పెడతా ఉంటారు. అసలు ఇంకా నాలాంటి వాళ్ళు ఇదేంటి నా తీసుకుని ఆయన పెట్టుకున్నాను చెప్పేసి అనుకున్నా, ఏం చేస్తారు ఫ్రెండ్లు అనుకుంటాం. బట్ పొగుడుతున్నప్పుడు క్రెడిబిలిటీ వల్లదంటే అబ్బే ఉండదు. అదేంటి ఒక మూమెంట్లో నల్లమో శ్రీధర్ గారికి సంబంధించేసి ఆయన పెట్టి ఈయన కూడా తీసుకెళ్తూ ఉంటే ఆయన 2 సార్లు ఏదో అనటం, ఆ తర్వాత వచ్చేసి ఈయన పట్టించకపోతే చివరికి ఫేస్బుక్ కంప్లైంట్ ఇస్తే ఇక ఈ అకౌంట్ ఎగిరిపోయింది. దెన్ ఆ తర్వాత ఈయన వచ్చి ఏమన్నా తెలుసు కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తూ జ్ఞానం అనేది ఒకరి సొత్తు కాదు, అది అందరిది. దాన్ని షేర్ చేస్తూ ఉంటాం, సొంతంగా పెట్టుకుంటూ ఉంటాం. అంత మాత్రాన నాది అనుకుంటే ఎట్లాగని చెప్పేసి డిఫరెంట్ వేరే చెప్తే అప్పుడు కూడా మళ్ళీ నేను సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చున్నారు. నేను అప్పుడు అన్ఫ్రెండ్ చేయాలి. బట్ ఆ తర్వాత ఏది ఇష్యూస్ రేజ్ అయిన మూమెంట్లోనే నా కొటేషన్స్ ఫేస్బుక్లో పెట్టేవి నేను వాట్సాప్ డీపీలుగా పెట్టుకుంటూ ఉన్నా, నేను ఫేస్బుక్లో పెట్టి ఆయన షేర్ చేస్తూ ఉన్నా, ఓకేలా అనుకున్నా. బట్ బయట సోషల్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిలో ఎక్కడో ఏదో ఈయన చేస్తున్నవి చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకు. ఈయనకి అసలు ఏం సంబంధం, అసలు ఈయన ఎందుకు అలా మాట్లాడతాడు, ఎందుకు ఇలా చేస్తాడు ఏంటన్నప్పుడు కరెక్ట్గా ఇటువంటి అతను మన దృష్టిలో ఉంటుంది. అప్పుడు అన్ఫ్రెండ్ చేశాను. సో ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్తున్నది, ఇతను వెనుక నిజంగానే స్క్రాప్ బ్యాచ్ ఎంతోమంది ఉన్నారు. ఏ రకంగా ఇతను చెప్పే నమ్ముతూ అలా ఇతను ట్రాప్లో పడ్డారు, ట్రాన్స్లో ఉన్న వాళ్ళు లక్షలు కోల్పోయారు. మొత్తం లెక్క తీసి కోట్లు ఉంటాయి. ఈవెన్ 2019 ఎన్నికలకు ముందా 14 ఎన్నికలకు ముందా లగడపాటి రాజగోపాల్ 2018 ఎన్నికల ముందు అనుకుంటా, లగడపాటి రాజగోపాల్ సర్వే ఆయన చెప్పింది ఏంటి, తెలంగాణలో మహాకూటమి అప్పుడు టీడీపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అంతా కలగాలి పోటీ చేస్తారు కదా 2018 ఎన్నికల్లో. వాళ్ళు గెలుస్తారని చెప్పుకుంటూ వచ్చున్నాడు. బట్ టీఆర్ఎస్ వాళ్ళు గెలుచున్నారు. అప్పుడు కూడా అతను ఈ టీఆర్ఎస్ గెలిచిందని బెట్లు వేసాడని, మిగతా వాళ్ళు నమ్మించి అటు సైడ్ ట్రాప్ చేశాడని. ఈవెన్ 2019 ఎన్నికలలో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని బెట్లు వేసి కొంతమంది, టీడీపీ ఓడిపోద్దని తెలిసినా లేదు టీడీపీకి వెళ్ళిన బెట్లు వచ్చాడు కొంతమంది. ఇటువంటి వాళ్ళు ఎవరు ఏంటంటే మొత్తం కూడా ఇదిగో ఈ బ్యాచ్ అని అంట. మరలా చెప్తున్నాను సింపుల్గా, ఈ జ్యోతిష్యం పేరుతో ఓ పెద్ద మాఫియా రన్ అవుతుంది. ఎటువంటి మాఫియా అంటే జనాల్ని బెట్టింగ్ వైపు ఆకర్షించేలా చేయటం, అండ్ జనాలని ఆ పూజ ఈ పూజ పేరుతో మోసం చేయటం, జనాలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు చనిపోతారు వీళ్ళు చనిపోతారు, మీకు అది ఉంది మీకు ఇది ఉంది అద్దని చెప్పేసి ఆ పూజ ఈ పూజ అంటూ ఈయనకి ఏమి రాకపోయినా చేస్తున్నాడు బిల్డప్ ఇచ్చి ఇలా చేయటం. చివరికి రష్మిక విషయంలో కూడా ఇలాగే ఏదో చెప్పి పూజ చేశాడని.
సంప్రోక్షణ చేసిన మూమెంట్లో కూడా ఆ తమలపాలతో నీళ్ళు ఏదో పోసేటి చివరిలో అని చెప్పేసి అది కూడా బయటకు వస్తుంది. సో నేను సింపుల్గా క్లోజ్ చేస్తాను. ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఈ వేణుస్వామి అండ్ గ్యాంగ్ వెనుక ఒక పెద్ద సైజు బెట్టింగ్ మాఫియా ఉంది. ఇప్పుడు టీవీ5 మూర్తి ఈయన మీద కంప్లైంట్ చేసినప్పుడు ఏమన్నాడు, నేను 5 కోట్లు తీసుకున్నా, 5 కోట్లు నేను అడిగాను అంటున్నాడు, 5 కోట్లు బ్లాక్మెయిల్ చేశా అంటున్నాడు. ఎవరి ద్వారా చేశా? ఒక ఆడియో ఏదో రిలీజ్ చేయించారు, ఒక ఆడ మగ మాట్లాడుతారు. అసలు వాళ్ళిద్దరు ఎవరు ఇప్పుడు లెక్క తేల్చేస్తా అంటున్నాడు ఆయన. ఖచ్చితంగా పోలీసు మీద ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు వేణుస్వామిని అడుగుతారు, ఎవరు మీ మనుషులని చెప్తున్నటువంటి ఆ ఆడ మనిషి మగ మనిషి ఎవరు, ముందు అది తీసుకురావాల్సిందే. అండ్ ఈ టీవీ5 మూర్తి వీళ్ళని అసలు ఎక్కడ కలిశాడు, ఎప్పుడు కలిశాడు, దెన్ ఫోన్ డేటా కనుక తీస్తే వాంటెడ్గా వేణుస్వామి చేతలు ఎవరు చెప్పించారండి అది తెలిసిద్ది. లేదు ఒకవేళ మూర్తి అబద్ధం ఆడుతున్నట్టు అది బయటపడిద్ది. అండ్ వేణుస్వామి ఇంట్లో తనిఖీలు చేస్తే లెక్కకు మించి డబ్బు కనుక ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఓరే భగవంతుడా, ఓ రకంగా సైలెంట్గా ఉంటే అయిపోయేదానిని ఆ వేణుస్వామి యొక్క భార్య వీణా శ్రీవాణి ఎవరు ఉన్నారే ఆమె కదిలించి తేనె తుట్టుని కదిపేసింది ఆమె. అయితే ఇప్పుడు ఆ తేనె తుట్టు కదపడం వల్ల పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు ఎవరెవరు బయటకు వస్తారంటే కూడా అర్థం కాని విధంగా ఉంది పరిస్థితి. వాళ్ళేమో బ్రాహ్మణులు ఇప్పుడు మాకు అండగా ఉండాలన్నారు. ఒక్క బ్రాహ్మణుడు కూడా నాకు తెలిసి ఒక్కలా కూడా వేణు అండ్ అతని భార్య వీణని ఎవ్వరు సపోర్ట్ చేయట్లా. ఎందుకంటే ఈ వేణు మంచి ఊపు మీద ఉన్నప్పుడు మందేంటి మద్యం ఏంటి అసలు ఎలా అయినా సరే ఉండొచ్చు కాక అది మనిషిని బట్టి ఉండేది, చేసే పూజకి దానికి సంబంధం లేదని చెప్పేసి భ్రష్టు పట్టించి పడేసాడు. అసలు ఈమె వచ్చేసి వీణ అన్నది నేను చేతబట్టిన తర్వాతే అందరికీ తెలిసింది అన్నట్టు, నేనన్నది ఈ వీణ వాయిస్తున్నప్పుడే నా టాలెంట్ వాళ్ళే చాలామంది ఇప్పుడు నేర్చుకుంటారు అన్నట్టు ఆమె ఓవరాక్షన్ ఆమె చేసేసింది. అంతకుముందు ఎంతమంది పండితులు ఉద్దండులు ఉన్నారు. ఎలాగంటే ఈరోజు సోషల్ మీడియా ప్రపంచంలో ఎవరికి వాళ్ళు సెలబ్రిటీ అనుకుంటూ, ఎవరికి వాళ్ళు మాకు ఫాలోవర్స్ అంటే వాళ్ళ దృష్టిలో నేను దేవుడిని అన్నట్టు దేవత అన్నట్టు ఫీల్ అయిపోతూ వీళ్ళు ఏ చెత్తతో నమ్ముతారు అన్నట్టు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉంటే రాష్ట్రం అద్భుతంగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తే వైసీపీ బెచ్చ గొర్రెల మందంతా అవునవును అంటాం. రోడ్లు లేవంటే రోడ్లు అవసరం లేదు, పథకాలు చాలు అని అంటున్నారు వాళ్ళు. ఊళ్ళలో నీళ్ళు అడుక్కండి అంటే అవునవును అని అనటం. 3 రాజధాని అంటే ఒక ఫూలిష్ రా బాబు అంటే బలోడి 3 రాజధాని 3 ప్రాంతాల అభివృద్ధి జగన్ చెప్పగానే అంతా ఓకే అన్నారు చూడు అంటే అది మరలా అదొక ఇది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఒక కల్ట్ అనమాట. అనుకోకుండా ఒకరోజు అనగనగా ఒక రోజు ఉండిద్ది కదా చార్ మీద ఒక సినిమా, చదువుకున్న వాళ్ళగా ఉంటారు అంతా కూడా. వాళ్ళది ఏదో ఒక లోకం అన్నట్టు, ఆ లోకానికి వెళ్తున్నట్టు, దేవుడు అక్కడ ఉన్నట్టు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. సేమ్ ఈ బెట్టింగ్లు, ఈ ఫాలోవర్లు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి పైన వాళ్ళు ఎవరు అని చెప్తే చేయటం ఇదంతా కూడా అటువంటి వాళ్ళేనండి. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది. ఇప్పటికన్నా ఇంకొక ట్రాప్లో ట్రాన్స్లో ఉన్నట్టు బయటపడండి, బుర్ర పెట్టి ఆలోచించండి. ఎవరికి డబ్బులు ఊరకు రావు అండ్ ఎవరి టాలెంట్ వాడితే. మీకన్నా ఎవడు ఎక్కువ కాదు, నెత్తుని పెట్టుకోవద్దు. మీకన్నా ఎవడో తక్కువ నీచంగా చూడొద్దు. మీ పని మీరు చూసుకోండి. ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి. ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ మూర్తి అండ్ వాళ్ళ టీం వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే వేణు అండ్ వేణు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బ్యాచ్ ఎవరితో మొత్తం బయటపడతాం ఖాయం. దెన్ ఇప్పటికైనా బాధితులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళ డబ్బులు రాకపోయినా సంతోషిస్తారు, వాళ్ళ పాపం పండిందిరా దొరికారా అని.